హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ వ్లాగ్స్. ఈరోజు నేను చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే ప్రసాదం కోసం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పులిహోర కోసం మనం ముందుగా ఇలా నేను ఒక 50 గ్రాముల చింతపండును నానబెట్టుకొని ఇలా చిక్కగా రసం తీసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చీలను కట్ చేసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, కొన్ని పల్లీలు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నానండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోండి. ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. పల్లీలు మన ఇష్టం అది. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసుకోండి. అలాగే మినపప్పు కూడా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయండి. ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి మంచిగా ఒకసారి ఫ్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. ఉప్పు తక్కువైనా మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకొని మంచిగా ఫ్రై చేయండి. ఈ దినుసులన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసం అనేది వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కలుపుకుంటూ ఈ చింతపండు రసం అనేది దగ్గరకు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. అప్పుడు మనకు పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. ఇవి చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతే. స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోండి. నేను ముందుగానే 2 గ్లాసుల బియ్యాన్ని అన్నంగా ఇలా పొడి పొడిగా వండుకొని వేరే గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను. దాంట్లోకి మనం ఇందాక చేసుకున్న ఈ చింతపండు తాలింపు అనేది మొత్తం కొంచెం కొంచెంగా వేసుకోండి. మనం తీసుకునే అన్నంకి సరిపడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఒకేసారి ఎక్కువగా వేస్తే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెంగా మనం తీసుకున్న రైస్కి సరిపడా ఇలా వేసుకుంటూ బాగా అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. అన్నం కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను. అన్నం చల్లారితే మీరు చేతులతో కలపండి, మంచిగా కలుస్తుంది. ఇంతేనండి, మనకు ప్రసాదం కోసం చింతపండు పులిహోర రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.